దాని ఫలితంగా ప్రకాశం జిల్లా పొదిలి శ్రీ నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల్లో అమ్మవారికి వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటే పొదిలి శివాలయంలోని పార్వతీదేవి అమ్మవారికి ఉత్సవాలు చేసే నాథుడే కరువయ్యాడని భక్తులు ఆవేదన చెందుతున్నారు. దీంతో ఈ ఆలయానికి భక్తులు రావడానికి కూడా సంశయిస్తున్నారు. స్వయంభూగా వెలిసి దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ ఆలయంలో భక్తుల సందడే కరువైంది. పట్టణంలోనే ఉన్న మిగిలిన దేవస్థానాల్లో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, అంకాల పరమేశ్వరి, పొదిలి అమ్మ, పోలేరమ్మ దేవస్థానాల్లో దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివాలయంలోని శ్రీ పార్వతీదేవికి నవరాత్రి ఉత్సవాలు జరగకపోవడం భక్తులు ఆవేదన చెందుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు స్పందించి ఉత్సవాలు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. దక్షిణ కాశీగా వెలుగొందినటువంటి శ్రీ నిమ్మమహేశ్వర దేవస్థానంలో అమ్మవారి కనీసం ధూప దీప నైవేద్యాలు కూడా సమకూర్చడం లేదండి. భక్తులు చాలా ఆవేదన చెందుతున్నారు. కావున సంబంధిత అధికారులు ఇప్పటికైనా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమకూర్చి ఎల్లవేళలా తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రాబోయే సంవత్సరమైన దసరా ఉత్సవాలు ఈ విధంగా కాకుండా అమ్మవారికి ఎంతో ఘనంగా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. పొదిలి పట్టణంలో అన్ని దేవాలయాల్లో అమ్మవారికి అంగరంగ వైభవంగా దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. కానీ శివాలయంలో మాత్రం అమ్మవారిని పట్టించుకున్న నాదుడే లేడు. కానీ ఎండోమెంటు వారు ఉన్నా కూడా, దేవాదాయ శాఖ ఉన్నా కూడా ఉండి ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సంబంధిత అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికైనా అమ్మవారిని పట్టించుకొని మనకెంతో విశిష్టమైనటువంటి శ్రీ పార్వతీ నిమ్మమహేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమకూర్చి ఈ రోజు నుంచైనా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. దక్షిణ